క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇంతకుముందు లెంట్ కాలమును గురించి, లెంటులో ఉపవాసం ఉండేటువంటి రోజులు, పద్ధతులను గురించి ధ్యానించాం. ఇప్పుడు లెంటు కాలమునకు సంబంధించి మరికొన్ని విషయాలు, లెంటులో కొన్ని సంఘాలలో ఉండేటువంటి సంఘపరమైనటువంటి మార్పు చేర్పుల గురించి మాట్లాడుకుందాం. దీనిని లెంటు కాలంలో సంఘ నియమావళి అనే అంశంతో మనం చూద్దామండి. మొదటిగా ఆల్టర్ వెస్టిమెంట్స్, ఆల్టర్ దగ్గర ఉంచేటువంటి డెకరేషన్, రూబ్రిక్స్ మొదలైనవన్నీ కూడా, వస్త్రధారణ అదంతా కూడా కలర్ మార్పు చేస్తాం, సీజనల్ మార్పు చేస్తాం. ఈ లెంట్ కాలంలో ఎక్కువగా పర్పుల్, డార్క్ పర్పుల్ ఉపయోగిస్తారు. దీని అర్థం ఏంటంటే ప్రాయశ్చిత్తము, త్యాగము, సిద్ధపాటుకు గుర్తుగా దీన్ని ఉపయోగిస్తారు. అడ్వెంట్ కాలంలో కూడా పర్పుల్ లేక రోమన్ పర్పుల్ ఉపయోగిస్తారు. కొన్ని సంఘాల్లో బ్లూ ఉపయోగిస్తారు. కానీ ఈ లెంట్ కాలంలో మాత్రం డార్క్ పర్పుల్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటిదిగా తెలియచేస్తున్నాను. 4వ ఆదివారం రోజు మాత్రం మార్పు ఉంటుంది. లెతారే ఆదివారం ఉంది కదా, ఆ ఆదివారం రోజున అది మోదరింగ్ సండే అని కూడా పిలుస్తారు. కనుక ఆ రోజు రోజ్ కలర్తో అలంకారం అంతా, చర్చి అలంకారం చేయబడుతుంది. దైవజనులు కూడా అలాగే వారి వస్త్రధారణ చేసుకుంటారు. కనుక అది పింక్ సండే అని కూడా పిలువబడుతుంది. ఇక రెండవదిగా సాహిత్యం. సాహిత్యం అంటే ఆరాధనలో ఉపయోగించేటువంటి సాహిత్యం. ముఖ్య ఆరాధనలో ముఖ్యంగా 2 చోట్ల మార్పు ఉంటుంది. ఆ 2 చోట్ల ఉండే మార్పులో ఒకటేంటంటే, పత్రిక పాఠం చదివిన తర్వాత మనము గ్లోరియా, హల్లెలూయా 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 అని గ్లోరియా పాడుకుంటాం. కానీ తర్వాత కాలంలో పత్రిక పాఠం చదివిన తర్వాత మనము సామాన్యంగా ఏం చేస్తాం? హల్లెలూయా 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 అని పాడుతాం. దేవునికి మహిమ చెల్లిస్తాం, దేవుణ్ణి మహిమపరచాలి అనేటువంటి సంగతిని వెలుబుచ్చుతాం. కానీ శ్రమల కాలంలో ఏం పాడుతామంటే, నిందితుడై క్రీస్తు మరణ ముందునంతగా, శ్రమ నొందునంతగా, సిల్వ నొందునంతగా, ఇంపొందుగా తగ్గించుకొనియే నొనర వినయుడై అని పాడుతాం. అంటే ఆ మొదట సంవత్సరం అంతా పాడే హల్లెలూయా హల్లెలూయా అనే పాటలో మహిమ పరుస్తూ ఉన్నట్టుంది. ఈ శ్రమల కాలంలో పాడే నిందితుడై, కొంతమంది తప్పు పాడతారు, నిందితుడైనా అంటారు. దయచేసి అనొద్దు. నిందితుడైనా అంటే యేసుక్రీస్తు వారు నిందితుడయ్యాడు అని మనం ఒప్పుకుంటున్నట్టు కాదు. ఆయన నిందితుడు కాదు, నిందించబడ్డాడు అంతే, నింద వేయబడ్డాడు. కాబట్టి నిందితుడై అని వదిలేశారు చక్కగా రచయితలు కూడా. కాబట్టి దాన్ని అలాగే పాడాలని కూడా మిమ్మల్ని, ఒకవేళ ఇంతకుముందు పాడుతుంటే ఇప్పుడు నుంచి సరి చేసుకుని మనం దాన్ని పాస్టర్ గారు కూడా సంఘంతో చెప్పాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. దీనిలో కూడా మనం మహిమ దేవుణ్ణి గణపరుస్తాం. ఎలాగూ ఆయన ఉన్నతమైన వాడయిండి కూడా నా కొరకు దిగి వచ్చి శ్రమపడే అంతగా తగ్గించుకున్నాడు, శిలువ మరణం నుండే అంతగా తగ్గించుకున్నాడు, నిందితుడు అనే ముద్ర వేయించుకునే అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన తగ్గింపు ఎంత గొప్పది అని అలా కూడా ఆయన మహిమపరుస్తాం. పండితులు దీని గురించి ఏం చెప్తారంటే, పండితుల అభిప్రాయం, శ్రమల కాలంలో ఆదివారము శ్రమల దినము కింద లెక్క రాదు. కానీ ఆరాధనలో ఈ మార్పు వలన ఆ శ్రమ సంబంధమైనటువంటి లింక్ తెగిపోకుండా కంటిన్యూ అవుతుందని తెలియచేస్తూ ఉంటారు. ఆ వాసన, ఆ భావన, ఆ పరిశుద్ధమైన ఆరాధనలో కూడా మనలో ఉండాలి అనే దానికి గుర్తుగా ఈ పాటను ఏర్పాటు చేస్తారు. అలాగే దైవజనుడు ప్రసంగం చేసిన తరువాత సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునుగాక
అని చెప్పిన తర్వాత మనము అప్పుడు యథావిధిగా ఎప్పుడు ఏం పాడతాం? దేవా నాయందు శుద్ధ హృదయము అనే పాట పాడతాం, 51వ సంకీర్తన. దానిలో నుంచే ఆ తర్వాత ఉన్నటువంటి భాగం ఈ శ్రమల కాలంలో పాడతాం. దహన బలి నీకు నా నిష్టము అని పాడతాం. అంటే అక్కడేమో దేవా నాయందు శుద్ధ హృదయం కలుగజేయము అని పాడేటప్పుడేమో దేవుడు మనలో కలిగించాల్సిన, ఆయన మాత్రమే జరిగించేటువంటి క్రియలు జరిగించమని వేడుకుంటాం. వాక్యం విన్న తర్వాత ఒక మార్పు చెందుతున్న పాపి తనలో ఏమేమి దేవుడు కలిగించగలడో దాన్ని కలిగించమని, నేను దాన్ని చేసుకోలేనని చేసుకునే అభ్యర్థన. అలాగే శ్రమల కాలంలో దహన బలి నీకు అనిష్టం, దహన బలి అంటే నీకు ఇష్టం లేదు, విరిగిన హృదయం నువ్వు కోరుకుంటున్నావు, మంచి మాటలు మాట్లాడే పెదవులు నువ్వు కోరుకుంటున్నావు అని తెలియచేస్తూ, నువ్వేం కోరుకుంటున్నావో అది నాకు ఇప్పుడు తెలిసింది కనుక వాటికంటే నేను ముందు ఇది చేస్తాను ఎక్కువగా, ఇక నుంచి నేను ఇలా చేస్తానని ఆయన దగ్గర ఒప్పుకుంటాం. కాబట్టి ప్రియులారా, ఆ కీర్తనలో ఉన్న ఈ 2 భావాలను కూడా మనం సంవత్సరం మొత్తంలో అనుసరిస్తాం. ఈ లెంట్ కాలంలో మనమేమి నిర్ణయించుకుంటున్నామో, ఎలా ఉండాలనుకుంటున్నామో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాన్ని చేయటానికి ఇష్టపడుతున్నామనే దానిని వ్యక్తం చేస్తాం ఈ పాట ద్వారా. ఇలా లిటరేచర్లో మార్పు ఉంటుంది. మనం సీజనల్ కలర్ గురించి, లిటరేచర్ గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత 3వదిగా ప్రత్యేక దినాలు. సంఘానికి ఫీస్ట్ డేస్ ఉన్నాయి. వాటిలో ఈ సంవత్సరం మార్చి 25వ తేదీన అనౌన్సియేషన్ డే అనే డే వస్తుంది. ఇది మార్చి 25వ తేదీన వస్తుంది. అంటే గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చి 6వ నెలలో శుభవర్తమానం తెలియజేసినటువంటి సందర్భము. దీనిని ఈ లెంటు థిక్నెస్లో, గాఢతలో మనం ఇవేవి కూడా మర్చిపోతూ ఉంటాం. ఒకవేళ ఆ రోజు లూకా సువార్త 1వ అధ్యాయం ఏర్పాటు చేయబడి ఉంటుంది, యెషయా గ్రంథం కూడా ఏర్పాటు చేయబడి ఉంటుంది. దానిలో నుంచి యేసుక్రీస్తు వారు నరావతారి ఎందుకు అయ్యాడు అనే విషయాన్ని, ఈ శ్రమలను గురించే ఆయన దిగి వచ్చాడనే విషయాన్ని ధ్యానించుకుంటూ ఈ అనౌన్సియేషన్ కూడా మనం అనుసరించవచ్చు, బాగుంటుందని మీకు తెలియచేస్తున్నాను. ఆ తర్వాత లెంట్లో 4వదిగా హోలీ వీక్. హోలీ వీక్ అని మనం సామాన్యంగా మట్లాదివారం తర్వాత వచ్చేటువంటి ఆ వారం అంతటిని ఆ హోలీ వీక్ అని మాట్లాడుతుంటాం. కానీ మళ్ళీ దీనిలో కూడా కొన్ని భాగాలు ఉంటాయి. ఈ హోలీ వీక్ను ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం? పామ్ సండేకి ముందు, మట్లాదివారానికి ముందు వచ్చే శనివారానికి ఒక పేరు ఉంది. ఆ శనివారం పేరు ఏంటంటే లాజరస్ సాటర్డే అంటాం. లాజరస్ను బ్రతికించినప్పుడు, లాజరస్ను చూడటానికి అనేకులు వస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకున్నప్పుడు లాజరస్ను కూడా చంపాలి యేసుక్రీస్తు వారితో పాటు అని వాళ్ళందరూ భావించిన, మతనాయకులు భావించిన ఈ సందర్భాలను ఆ రోజున జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత ఆయన యొక్క ఎంట్రీ, జయప్రవేశం ఆదివారం రోజున మనం ధ్యానిస్తాం. ఇలా దానిని, ఆ మట్లాదివారాన్ని ప్యాషన్ సండే అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఆర్థడాక్స్ సంఘం వాళ్ళు ప్యాషన్ సండే అని కూడా దీన్ని పిలుస్తారు. ఆ తర్వాత ఇక సోమవారం నుంచి వరుసగా మనం, సోమవారం ఏమో అంజూరపు చెట్టును శపించడానికి గురించి, మంగళవారం ఏమో చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాటర్ ఎక్కువ ఉంటుంది మంగళవారం. వాస్తవంగా ఆ మంగళవారం రోజున ఈ ప్రశ్నలు, సద్దుకాయలు, హేరోదీయులు, పరిసయ్యులు కలిసి వచ్చి ప్రభువుని అడుగుతారు కదా, ముఖ్యమైన ఆజ్ఞ గురించి, పునరుద్ధానాన్ని గురించి, ఇలాంటి ప్రశ్నల గురించి ధ్యానిస్తాం. బుధవారం రోజు అభిషేకాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్త్రీలు అభిషేకించారు, ఆ అభిషేకాల గురించి ధ్యానిస్తాం. అలాగే గురువారం రోజు ఇక మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ ప్రభురాత్రి భోజన సహవాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అనుసరిస్తాం. గుర్తుపెట్టుకోండి, సంవత్సరం మొత్తంలో కూడా ఆ రోజున యావత్ సంఘము చాలా శ్రద్ధగా, చాలా గౌరవంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. కాబట్టి దాన్ని మనం చాలా శ్రద్ధగా గౌరవించవలసిన వారమై ఉన్నాము. ఇలా హోలీ వీక్ జరుగుతుంది, శనివారంతో అది ముగుస్తుంది. ఆదివారం రిజరక్షన్ డే, అది కూడా పరిశుద్ధమైనటువంటి మహోన్నతమైనటువంటి రోజు. ఇక్కడ మళ్ళా ఈ లిటర్జికల్గా మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. వాటిని ఏమన్నారంటే హోలీ ట్రిడూమ్ అని చెప్పేసి అంటారు. TRIDUUM, ట్రిడూమ్ అంటారు. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధమైన రోజులు అని అర్థం, పరిశుద్ధమైన 3 రోజులు అని అర్థం. ఈ 3 రోజులు ఏమిటంటే
ఒకటి మాస్ ఆఫ్ ద లార్డ్స్ సప్పర్, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి ప్రభురాత్రి భోజన సహవాసపు కాలము. రెండవది తెల్లవారిన తర్వాత శిలువ మీద ఆయన అనుభవించినటువంటి ప్యాషన్, యాగని, బాధ, శ్రమ, వేదన. మూడవది యేసుక్రీస్తు వారి యొక్క రిజరక్షన్, పునరుద్ధానము. ఈ మూడింటిని కూడా పరిశుద్ధమైన సంఘటనలుగా, పరిశుద్ధమైన రోజులుగా, కాలములుగా భావిస్తారు ఈ హోలీ వీక్లోనే. శనివారాన్ని దీనిలో నుంచి బయట ఉంచారు. శనివారం ఈ 3 రోజుల్లో కలపలేదు. ఇలాగూ ఈ లెంట్ కాలంలో ఉండేటువంటి కొన్ని సంఘటనలు. 6వదిగా హోలీ ట్రిడ్యూమ్ చూసాం. 6వదిగా సీజనల్ చేంజ్ జరుగుతుంది. ఎలాగూ దీనిలో కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా వినండి. ఆర్థోడాక్స్ సంఘం ఒకటి ఉంది, మనం ఉన్నాం ప్రొటెస్టెంట్, ఆ తర్వాత కాథలిక్ సంఘం ఉంది, తర్వాత మళ్ళీ లిబరల్స్ ఉన్నారు, ఇవాంజలికల్ సంఘాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉన్నాయి. అంటే మొత్తం మీద వాటిని డివిజన్ చేస్తే ఈ సంఘాలుగా ఉన్నాయి. ఇలాంటి సంఘాలలో ఆర్థోడాక్స్ సంఘం కొంచెం తేడాగా ఉంటుంది. ఆర్థోడాక్స్ సంఘం మనమేమో భస్మ బుధవారం నుంచి హోలీ సాటర్డే వరకు లెంట్ను అనుసరిస్తామండి. కానీ ఆర్థోడాక్స్ సంఘం భస్మ బుధవారానికి ముందు వచ్చే సోమవారం ఉందే, దానిని క్లియర్ మండే అంటారు. ఆ క్లియర్ మండే వాస్తవంగా కార్నివాల్ కూడా అప్పుడే ప్రారంభమవుద్ది అనుకుంటా, కార్నివాల్ ఫెస్టివల్. అది కూడా ఈ క్రైస్తవ సంఘ సాంప్రదాయంలో నుంచి వచ్చి చివరికి ఇప్పుడు విర్రితనంగా మారిపోయింది. అది ఆ క్లియర్ మండే రోజున వాళ్ళు ప్రారంభించి, అంటే మనకంటే ఒక 3 రోజులు ముందు ప్రారంభించి, తర్వాత ముగించేది ఎప్పుడు ముగిస్తారంటే మట్టలాదివారానికి ముందు వచ్చే శుక్రవారంతోనే ముగించేస్తారు. వాళ్ళకి అంతవరకే లెంట్, దాన్ని గ్రేట్ లెంట్ అని వాళ్ళు పిలుస్తారు. కానీ మనము భస్మ బుధవారంతో మొదలుపెట్టి హోలీ శనివారం వరకు కూడా, పరిశుద్ధ వారంలో వచ్చేటువంటి శనివారం వరకు కూడా కొనసాగిస్తాము. ఈ హోలీ ట్రిడియం అనేది గురువారం సూర్యాస్తమయంతో ప్రారంభమవుతుంది. ఆ సూర్యాస్తమయంతో కథోలిక్ సంఘంలో కూడా నేను అనుకోవటం లెంట్ కాలాన్ని ముగించేస్తారు అనుకుంటున్నా. బహుశా లెంట్ కాలాన్ని వాళ్ళు ముగించేస్తారు. కానీ మనం శనివారం వరకు కూడా గడుపుతాం. ఈ హోలీ ట్రిడియం ఎప్పటి వరకు ఉంటుందంటే ప్రభురాత్రి భోజన సంస్కారం ప్రారంభం నుంచి ఈస్టర్ రోజున జరిగే సాయంత్రం ఆరాధన, వెస్పర్స్ అంటాం కదా, అది ముగించే వరకు ఉంటుంది. అది ముగించిన దగ్గర నుంచి మళ్ళీ క్రొత్త సీజన్, ఈస్టర్ సీజన్ ప్రారంభమవుతుంది. లెంటన్ సీజన్ క్లోజ్ అయిపోయి ఈస్టర్ సీజన్ సంఘంలో ప్రారంభమవుతుంది. ఆ ఈస్టర్ సీజన్ కూడా 50 రోజుల పాటు, అంటే పెంతెకోస్తు వరకు కూడా కొనసాగుతుంది. ఇది 6 విషయాలు. ఇక బాప్తిస్మాలు నిర్ధారణలు కూడా లెంట్లో వచ్చే 3వ ఆదివారంన, 4వ ఆదివారంన, 5వ ఆదివారంన ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి బాప్తిస్మాలు తీసుకునే వారికి, నిర్ధారణ తీసుకునే వారికి పామ్ సండే రోజున వాటిని ఇవ్వటం జరుగుతుంది. కనుక ఆ రోజున వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించి వస్తారు. కాబట్టి వాస్తవంగా ధవళాదివారం అని, పెంతెకోస్తు ఆదివారం అని అంటాం. ఈ ఆదివారాన్ని కూడా వైట్ సండే అని పిలుస్తూ ఉంటారు. అంటే జనరల్గా అందరూ వస్త్రాలు అలా ధరించుకొస్తారు కాబట్టి అలా మాట్లాడతారు. అయితే మన సంఘ క్యాలెండర్లో 2 సంతోషకరమైన రోజులు ఉన్నాయి. ఒకటి క్రిస్మస్, రెండవది ఈస్టర్. క్రిస్మస్ లోకమంతా కూడా చాలా ఎక్కువగా హెవీగా అనుసరిస్తూ ఉంది. కానీ క్రిస్మస్ కంటే కూడా మరింత చాలా శ్రేష్టమైన ఆనందం ఏదంటే క్రైస్తవునికి ఈస్టర్ డేనే చాలా విజయాన్ని సమకూర్చుకున్న రోజు. కాబట్టి ఇదే క్రైస్తవ ఆనందం సంపూర్ణంగా అనుభవించేటువంటి రోజు నిజ విశ్వాసి. మనకి క్రిస్మస్లో ప్రభువు ఈ మర్త్య శరీరాన్ని ధరించుకున్న మనిషిగా కనిపిస్తాడు. పునరుద్ధానంలో ఈస్టర్న ప్రభువు మనకి మహిమ శరీరం ధరించుకున్న దేవునిగా కనిపిస్తాడు. కాబట్టి అది చాలా మహిమాన్వితమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైనటువంటి రోజుగా సంఘం అనుసరించింది. అందుకే ఆదివారం అనేది ఎప్పుడొచ్చినా కానీ ఒక చిన్న ఈస్టర్ పండుగ లాంటిదే. అది సంతోషకరమైన రోజు. అందుకే లెంట్ కాలంలో ఆదివారాన్ని కలపలేదు. వాటిని తప్పించి మిగిలిన రోజులు మాత్రమే లెంట్ కాలంగా అనుసరించాలని తెలియజేశారు. ఇక 9వదిగా ఇప్పుడు వరకు 7 విషయాలు లెంట్కి సంబంధించి, సంఘ నియమావళికి సంబంధించి చెప్పానండి. ఒకటి ఆల్టర్ దగ్గర కలర్స్ మార్చడం, రెండవది సాహిత్యంలో పాటల్లో మార్పు, 3వది ప్రత్యేక దినాలు, 4వది హోలీ వీక్, 5వది హోలీ ట్రిడ్యూమ్, 6వది సీజన్ చేంజ్ అవటం, 7వది బాప్తిస్మము నిర్ధారణలు ఇచ్చే విషయం, 8వది ఈస్టర్ రోజు, 9వదిగా
ఆదివారాలకు ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. అవి లెంట్లో వచ్చే మొదటి ఆదివారానికి ఇన్వోకావిట్ సండే అంటారు. దేవుని పిలుచుకోవటం 91వ సంకీర్తన దీనికి ఏర్పాటు చేయబడి ఉంటుంది. అలాగే రెండవ ఆదివారం పేరు రెమినిస్సరే, రిమెంబరెన్స్, జ్ఞాపకము చేసుకునుట. మూడవది ఓక్లీ సండే, అంటే సైట్ లేదా ఆప్టికస్, దృష్టి అనే భావంతో ఏర్పాటు చేశారు. నాలుగవది లెటారే సండే, ఇది రిజాయిస్ అనే అర్థం కలిగి ఉంటుంది. దీనిని పింక్ సండే, మాదరింగ్ సండే అని కూడా అంటారు. చెప్పాను కదా, ఆ రోజున అక్కడ ఆల్టర్ దగ్గర ఉండేటువంటి కలర్ కూడా చేంజ్ చేస్తారు, పింక్ కలర్ వేస్తారు. ఆ రోజున పిల్లల చేత తల్లులకు ఒక గులాబీ ఫ్లవర్ ఇప్పిస్తూ స్వీట్ని కూడా ఇప్పిస్తారు గౌరవంగా. తల్లిగా పిల్లల పట్ల ఆమె ఉన్నటువంటి ఆ గౌరవనీయమైన స్థితిని బిడ్డల ద్వారా పొందటం ఆ రోజు జరుగుతుంది. అలాగే లెంటులో 5వ ఆదివారం జూడికా సండే, జస్టిస్, జడ్జిమెంట్, జస్టిస్ అని మనం చెప్పుకోవచ్చు. 6వ ఆదివారం మనకందరికీ తెలిసిందే పామ్ సండే, మట్ల ఆదివారం. దీన్ని ప్యాషన్ సండే అని కూడా పిలుస్తారు. ఇలా ఈ లెంట్ కాలంలో వచ్చేటువంటి వివిధ ఆదివారాలకు ఉన్న పేర్లు. లెంట్ కాలపు నియమావళిని గురించి మనం ఈ 9 విషయాలను చూచాం. దేవుడు మనల్ని కనికరించి ఆశీర్వదించును గాక. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా సంఘము పూర్వకాలం నుంచి అనుసరించుకుంటూ వస్తున్నటువంటి విషయాలు. అంటే ఒక్కొక్క విషయాన్ని మరింత శ్రద్ధగా, మరింత ప్రత్యేకంగా అనుసరించడం కోసమై సంఘము తన వెసులుబాటును బట్టి వీటినన్నింటిని ఏర్పాటు చేసుకుంది. ఈ రోజున మరి వ్యవస్థాగత సంఘాలు తప్పకుండా దాన్ని అనుసరిస్తాయి, కొనసాగుతూ ఉంటాయి. ఇవి మరింత భక్తి శ్రద్ధలతో గౌరవనీయంగా జరిగితే చాలా బాగుంటుంది. అలా జరగకపోవటం వలన అనేకులు విమర్శించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. విమర్శకులు కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. మనము ఎవరో వేషధారుల్లాగా చేస్తున్నారు లేదా అన్య పద్ధతులను అనుసరిస్తున్నారు అని అనుకునే కంటే మనము అనుసరించే వాటిలో దైవీకమైనటువంటి భావన, దేవునికి మహిమ ఉందా లేదా అనేదే మనం పరిశీలించుకుంటే బాగుంటుంది. ఒకవేళ అలా జరిగించే వాళ్ళు ఎవరైనా దేవునికి మహిమకరంగా కాక వేరుగా జరిగిస్తూ ఉంటే మనము దైవీకంగా జరిగిద్దాం, మనం ఒక మార్గదర్శకంగా జరిగించి అలా కాదు జరిగించేదనే మెసేజ్ని మన ప్రవర్తన ద్వారా మనం తెలియజేద్దాం. లెంటును అనుసరించాలా వద్దా అంటే అది ముఖ్యంగా చెప్పుకోవాలంటే అది నీ ఇష్టం. రెండవది, అనుసరించడం శ్రేష్టం. ఎందుకనంటే ఆదిమ అపోస్తులు అనుసరించారు, చరిత్రలో సంఘం అనుసరించింది, దీన్ని తప్పకుండా కొనసాగించింది కనుక ఆ క్రైస్తవ బిడ్డలమైన మనం, ఆ సంఘములో సభికులమైన మనం కూడా దాన్ని అనుసరించడంలో తప్పు లేదని మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ లెంట్ అనే మాట బైబిల్లో ఉందా అని అడుగుతారు. లెంట్ అనే పదం జర్మనీ పదమైనటువంటి లెన్స్ అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం స్ప్రింగ్, అంటే వసంతకాలము. అక్కడ వసంతకాలంలో ఈ కార్యాలు జరిగించేవాళ్ళు కనుక దీనికి ఆ పేరు పెట్టుకున్నారు. కనుక సంఘం జరిగించే కార్యక్రమానికి పెట్టుకున్న ఒక పేరు. ఇది బైబిల్లో ఉందా లేదా అనే ప్రశ్నే కరెక్ట్ కాదు. కానీ బైబిల్లో కూడా లెంట్ అనే పదం డైరెక్ట్గా లేకున్నా మనము తెలుగులో దాని అర్థం ఏది ఉందో అది బైబిల్లో ఉంది. బైబిల్లో ఉందా లేదా అని అడుగుతారు. అందుకోసం నేను చెప్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా. ఏ కాలం అండి? వసంతకాలము. ఈ వసంతకాలము అనేటువంటి మాట జర్మనీలో లెన్స్, అదే ఇంగ్లీష్లో లెంట్. బహుశా ఇక్కడ ఇంగ్లీష్లో ఏ పదం ఇచ్చారో నేను ఇంగ్లీష్ బైబిల్లో చూడలేదు, కానీ దాని అర్థం ఏంటంటే మనం అనుసరిస్తున్నటువంటి లెంట్ అనే పదం యొక్క అర్థం వసంతకాలము. కాబట్టి బైబిల్లో వసంతకాలం లెంట్ అనే పదం ఉంది. ఇక రెండవదిగా ఉపవాసం ఉండాలా వద్దా అనే మాటకు వస్తే ఉపవాసం ఉండొచ్చు, ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఆయన 40 రోజులు ఉపవాసంతో గడిపాడు. ఆయన సాక్షాత్తు దేవుడై ఉపవాసంతో గడిపి చూపిస్తే ప్రభు ఎక్కడన్నా చెప్పాడా అనే మాట, ఇంకా దాన్ని ఏమనుకోవాలి మనం, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కనుక దయచేసి అనవసరమైన మేము ప్రశ్న అడిగాము చూడు అన్నట్లుగా ఉండొద్దు. మనం క్రమంగా దేవునికి లోబడి జీవించే వారిగా ఉన్నామని మిమ్మల్ని కోరుతూ సంఘ నియమావళికి సంబంధించినటువంటి ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని కనికరించి ఆశీర్వదించును గాక. ఆమేన్.